మామా ఒక్కసారి చూడండి మామ, అసలు ఏముందయ్యా, అసలు క్రేజీ అంటే క్రేజీ అంతే. వెళ్తున్నాం గూగుల్ మ్యాప్ మళ్ళా ఈ రోడ్ ఆడ చూపిస్తుంది. బాయ్ ఈ రోడ్డు చూపిస్తుంది బాయ్ గూగుల్ మ్యాప్. బాయ్ పదబాయ్ అదే ఏంట్రా ఓ రాయను. ఇక్కడ నుంచి మేము ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాం. డ్యామ్ అయితే అనుకుంటున్నాం అనమాట. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఇలా చేస్తాం. ఓ సారీ డ్యామ్ అయితే ఎర్ర కట్టేసింది భయ్యా, నిజంగా డ్యామ్ అన్నట్టుంది అసలు. అరే నాయన, అరే గాయ్స్ ఎలిఫెంట్స్ బాయ్, ఇట్లా కిందికి రండి. అరే వైల్డ్ ఎలిఫెంట్స్ వస్తున్నాం బ్రో. అయ్యా ఇప్పుడు చూస్తున్నాం రోడ్డు పైన ఎలిఫెంట్స్. ఎక్కువ పాయింట్ అంటే ఏదో అనుకున్నాను భయ్యా, నిజంగా ఏదో స్విట్జర్లాండ్లో ఉన్నట్టుంది భయ్యా ఇది. ఎక్కడి నుంచి వెళ్తున్నాయి నీళ్ళు, నో పార్కింగ్ అంట, పండ పెడతారంట. కానీ ఇదంతా చూడడానికి నిజంగా స్విట్జర్లాండ్ చూసినట్టే ఉంది భయ్యా నాకైతే మాత్రం. అసలు ఏముంది రా బాబా. బాయ్ బాయ్ టు దిస్ ఎలిఫెంట్ పార్క్. ఎలిఫెంట్ పార్క్ అయితే బాయ్ చెప్పేసాం. బాగా ఆడుకున్నాం. సో నిజంగా ఎంత బాగున్నాయంటే ఏనుగులు, వాడికి ఫుడ్ పెడితే ఫుడ్ తినట్లేదు. అది ఇంకా ఏదో తీసుకోవచ్చు ఏంటి లాస్ట్లో ఉంటుంది అంటున్నా తినట్లు. ఆడి చెప్పి దాకా తినలేదు అది. ఆడు చెప్పిన తర్వాత అప్పుడు అది తింటుంది. కానీ ఆడు చెప్పకపోతే అసలు అది తినట్లేదు ఇట్లా. గ్యాస్ ఇదిగోండి, ఇదే సంథింగ్ ఏదో ఫ్యాక్టరీ, ట్రీ ఫ్యాక్టరీ ఇదే అనుకుంటున్నా. సో చాలామంది వెళ్తున్నారు ట్రీ ఫ్యాక్టరీకి. సో మనం వచ్చేటప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మేము డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మీకు ఆ ట్రీ ఫ్యాక్టరీ కూడా చూపిస్తాను, లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఒకవేళ వీళ్ళు అయితే టీ కూడా తాగుతాం. ఆ స్మెల్ ఎరగదీస్తుంది కదా, అబ్బా ఇక్కడ దాకా వస్తుంది భయ్యా, చాలా బాగుంది స్మెల్ అసలు. సో వీలైతే ఒక ప్యాకెట్ తీసుకుందాం బాయ్, మంచిగా ఇంట్లో పెట్టుకోవచ్చు. టీ నాకు అసలు టీ అలవాటే లేదు భయ్యా, నేను అసలు ఇప్పటివరకు టీ కాఫీలు అసలు తాగను నేను. సో డ్యామ్ వచ్చేసి 0.1 కిలోమీటర్స్ అండ్ ఎకో పాయింట్ 6 కిలోమీటర్స్ ఉన్నాయి. సో డ్యామ్ అయితే మాత్రం డ్యామ్ వచ్చేసాం. అమ్మో బాబోయ్, ఏమన్నా ఉందా అసలు. డ్యామ్ అయితే ఎర్ర కట్టేసింది భయ్యా, నిజంగా డ్యామ్ అన్నట్టుంది అసలు. అరే నాయన, ఏమన్నా ఉందా అసలు. అమ్మో వారనాయను. డ్యాము పార్కింగ్ 2 వీలర్కి 10 రూపాయలు అంట బాయ్. బోటింగ్ ఉందంట, ఇటు వెళ్దాం బోట్కి. ఇదిగో బాయ్ బోట్ బ్రో హాయ్ బ్రో. ఇప్పుడే వచ్చాం రా అక్కడి నుంచి డ్యామ్ చూద్దామని. రేపు వెళ్ళిపోదాం ఇంటికి, హైదరాబాద్. पिकल्स बोलो रिव्यू गाइस మనోడు పికిల్స్ అమ్ముతాడంట. పికిల్స్ का नाम क्या? किंग्स पिकल्स అంట भाई. అలెక్కా సిటీ పికిల్స్, స్మాల్ బ్రదర్. సో గైస్ ఫైనల్లీ మనం అలెక్కా సిటీ పికిల్ వాళ్ళ అన్నం కనుక్కున్నాం. కింగ్ పికిల్స్ అంట, అలెక్కా సిటీ పికిల్స్. చాలా పెద్ద ఉంది. అరే అసలు డ్రోన్ ఉండాలి బాయ్. డ్రోన్ నుండి అసలు ఆ లొకేషన్ అంతా చూడు ఎలా ఉందో, అసలు క్రేజీ ఉంది. వామ్మో వేరే లెవెల్ ఉంది భయ్. ఆ డ్యామ్ అయితే నిజంగా ఎరగ తీసేసింది. డ్యామ్ గేట్స్ ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేస్తే ఇంకా మనల్ని ఓపెన్ చేసేస్తారు బాయ్. కానీ క్రేజీ ఉంది అసలు. అరే బ్రో థ్యాంక్ యూ బ్రో. అరే గాయ్స్
ఎలిఫెంట్స్ బాయ్. ఇట్లా కిందికి రా. అరే వైల్డ్ ఎలిఫెంట్స్ వస్తున్నాం బ్రో. అయ్యా ఇప్పుడు చూస్తున్నాం రోడ్డు పైన ఎలిఫెంట్స్. అరే దానికి దంతాలు ఉన్నాయిరా, పెరికేస్తారు దొంగ, పెరికేస్తారు, ఖచ్చితంగా పెరికేస్తారు. అరే వైల్డ్ ఎలిఫెంట్స్ బాయ్. ఆవుదాం బాయ్, మనం రోడ్డుకి సరిగ్గా లేం బాయ్, ఇక్కడ ఆవుదాం బాయ్. ఒక నిమిషం బాయ్, సైడ్లో పెడదాం బండి. మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. ఆహా బాయ్, లొకేషన్ చూడు బాయ్. సో గాయ్స్, ఈ లొకేషన్ చూడండి, మొత్తం ఎరగదీసిన లొకేషన్. అండ్ ఫైనల్లీ మనకి ఎలిఫెంట్స్ అయితే కనిపించాయి. చూడండి గైస్, ఎలిఫెంట్ చూడండి బ్రో. ఈ అమ్మ జీతం. సో గైస్, ఇదిగోండి మన వెనకాల ఏనుగులు అయితే ఉన్నాయి. 1 2 3 4 ఏనుగులు ఉన్నాయి. సో వస్తూ ఉంటే ఫస్ట్ మాకేంటంటే పైన నిలబడుకోకుండా, సో ఫస్ట్ ఏంటంటే ఈ లొకేషన్ కనిపించింది. అమ్మ చాలా బాగుంది లొకేషన్ అనుకున్నా. తర్వాత ఇదిగోండి వెనకాల మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆయన ఉన్నాడు. ఆయన పోతూ ఉంటే ఆపి, ఏ బ్రో ఇక్కడ చూడు అన్నాడు. ఇక్కడ చూడంగానే ఇదిగోండి మొత్తం 4 ఏనుగులు చూడండి. ఇదిగోండి ఇదైతే మొత్తం ఫుల్గా దంతాలు అయితే ఉన్నాయి దీనికి. నేను ఫస్ట్ టైం చూసా, మొత్తం దంతాలన్నీ ఉండేది. మనం నార్మల్గా బోన్లో చూసేది వేరు, ఐ మీన్ జూలో చూసేది వేరు, ఇక్కడ వైల్డ్ ఎలిఫెంట్స్ చూడడం వేరు. నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. సో ఇదిగోండి మా అబ్బాయి ఆల్రెడీ వీడియో తీస్తున్నాడు. సో ఫారెస్ట్ ఆఫీసర్ సార్, ఆప్కి నామ్ వినో. సో మేము వెళ్తూ ఉంటే సార్ వచ్చి మమ్మల్ని ఆపి ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయని చెప్పి చూపించారు. ఓకే, this very danger. 6:30 you are crossing. This crossing. Okay. Your body. Acha. Okay. This out. It's completely down. How it will go? This route. Okay, in that route. That route. Okay. So night time it's very danger. This road. Okay. Thank you sir. Thank you. Okay. Thank you very much. సో గైస్, ఇప్పుడు మనకి సార్ ఏమన్నాడంటే, ఇప్పుడు మనకి ఏవైతే ఈ ఎలిఫెంట్స్ ఉన్నాయో ఇవి చాలా డేంజర్ అంట. సో ఇవి నార్మల్గా మనం జూలో చూసే వాటికైనా చాలా డేంజర్ అంట. అండ్ ఈ రోడ్డు మనకు నైట్ టైం అయితే చాలా డేంజర్. నేను ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని ఇక్కడ ఉండి మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఎవరైనా వెళ్తున్నారు ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటానని చెప్పి అన్నారు. సో ఇదేంటంటే మనకు నైట్ టైము అవి ఆ కొండపై నుంచి దిగి, ఇదిగోండి ఇక్కడ రోడ్డు ఉందా, ఈ రోడ్ నుంచి ఇలా కిందకి వెళ్ళి వాటర్ తాగుతాయంట. సో వాటర్ తాగి ఇలా తిరుగుతూ ఉంటాయి. సో నైట్ టైం అయితే చాలా డేంజర్ అని చెప్పి అన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు చెప్పా కదా రెడ్ అలర్ట్ పెట్టారని చెప్పేసి. సో ఆ రెడ్ అలర్ట్ దేనికి అని అడిగితే, వాన పడుతుంది కదా, సో అందుకని చెప్పేసి కంప్లీట్గా రెడ్ అలర్ట్ చేసాం, చాలా డేంజర్ ఉంటుందంట. సో ఫైనల్ అయితే ఎలిఫెంట్స్ని అయితే చూసాం. సో చలో ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువ పాయింట్లు ఇంకేం వస్తాయి తెలీదు, వెళ్ళి చూద్దాం. ఇదిగోండి గైస్, ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్. ఇదిగోండి ఆ పైన నుంచి ఎలిఫెంట్స్ అలా ఇలా వచ్చి కిందకి వెళ్ళి మనకు ఆ వాటర్ తాగుతాయంట. ఆయన చెప్పింది అదే. సో నైట్ టైము చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రూట్లో అని చెప్పి అన్నారు. సో అక్కడి నుంచి అయితే మేమైతే స్టార్ట్ అయితే అయ్యాము. సో నిజంగా చెప్తున్నా, అది కనిపించడం మా అదృష్టం. ఆయన కూడా అదే అన్నాడు, మీరు చాలా లక్కీ, మామూలుగా అయితే కనిపించవు, ఈరోజు మీ అదృష్టం బాగుంది, మీకు కనిపించాయని చెప్పి అన్నాడు. సో నిజంగా క్రేజీ అసలు. కానీ అసలు ఆ కొండపై నుంచి అసలు అది అలా క్రాస్ చేసుకుంటూ ఎలా వెళ్తాయో. మళ్ళీ ఇంకా హైలైట్ ఏంటంటే టైగర్ కూడా ఉన్నాయంట, టైగర్స్ కూడా వస్తాయంట. నైట్ టైం 12, 1, 2 ఆ టైంలో వచ్చి అక్కడికి వచ్చి వాటర్ తాగేసి వెళ్తాయంట. సో టూ రిస్కీ అని చెప్పి అన్నారు నైట్ టైంలో ఇక్కడ తిరగడం అయితే. బట్ నిజంగా క్రేజీ వే, అది కనిపించడం మా అదృష్టం అంతే. అయితే ఎకో పాయింట్కి అయితే వచ్చేసాం. సో ఇదే ఎకో పాయింట్. సో ఇక్కడ ఎక్కడ లోపలికి చూడాలో తెలీదు. సో అందరు బండ్లంతా పార్కింగ్ ఇక్కడే చేశారు, నాకు తెలిసి ఈ సందులో పోవాలనుకుంటా. సో ఒకసారి మనం చూద్దాం అదండి. ఇదే భయ ఎకో పాయింట్. సో బండి ఇక్కడ సైడ్లో పెడదాం అండ్ ఇక్కడ నుంచి వెళ్దాం. సో గైస్, ఇదిగోండి గైస్, ఇదే ఆ ఎకో పాయింట్. అంతగా ఏముందో ఇక్కడ, ఎంతమంది ఆగారు. బోటింగ్ అయితే ఉంది. బోటింగ్ కోసం ఆగారా ఏంటి అందరూ? అసలు
ఎక్కువ పాయింట్ అంటే ఏదో అనుకున్నాను భయ్య, నిజంగా ఏదో స్విట్జర్లాండ్లో ఉన్నట్టుంది భయ్య ఇది. అస్సలు లొకేషన్ చూడండి బ్రో, మొత్తం ఏదో స్విట్జర్లాండ్లో ఉన్నట్టుంది బ్రో. అసలు వేరే లెవెల్ ఉంది బ్రో ఇదంతా. మొత్తానికి ఎండొచ్చింది, ఎండ కొడుతుంది. సో ఇక్కడ ఎకో వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు. సో ఇందాక చూపించే కదా, వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. ఏదో స్విట్జర్లాండ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అక్కడికి వెళ్తే. క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇప్పటిదాకా కొన్ని సాహసాలు చేసాం. మా దాంట్లో అన్నిట్లో ఛార్జింగ్లు అయిపోయాయి, అంటే పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ అయిపోయింది, బ్యాటరీలు మార్చాం. అండ్ ఆ బ్యాటరీ ఛార్జింగ్ కూడా ఎలా పెట్టామంటే, బ్యాటరీ ఛార్జర్ ఒకటి ఉంటుంది, దాన్ని పెట్టి పవర్ బ్యాంక్ పెట్టి బ్యాగ్లో తోసిపడి దొబ్బాం. అది ఛార్జింగ్ ఎక్కిన తర్వాత ఫుల్ అయితే అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి. ఎండ వస్తుంది. ఇప్పుడు సీన్ ఏంటంటే, ఇక్కడ ఎటువంటి నెట్వర్క్ లేదు, ఓన్లీ బిఎస్ఎన్ఎల్. సో నా లక్ ఏంటంటే, నేను ఎప్పుడో ఒక 2 years బ్యాక్ ఏదో ఫ్యాన్సీ నంబర్లు ఇస్తున్నాడు ఫ్రీగా అని చెప్పేసి అప్పుడు ఎప్పుడో ఒక 2 సిమ్లు తీసుకున్నా. ఒకటేమో ఇంట్లో ఉంది, ఒకటేమో ఈ ఫోన్లో ఉంది. ఇప్పుడు ఈ ఫోన్లోకి రీఛార్జ్ చేయాలి. సో బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేసుకుంటే మనకి ఇంటర్నెట్ వస్తుంది. ఇక్కడైతే ఎక్కడికి వెళ్ళినా బిఎస్ఎన్ఎల్ వచ్చేస్తుందంట. సో ఇప్పుడు చూస్తా ఎవరి దగ్గరికి వెళ్ళి రీఛార్జ్ అయిపోయాలి, లేదా జస్ట్ మనకి హాట్స్పాట్ ఆన్ చేసినా రీఛార్జ్ అయిపోద్ది. ఒకసారి ఎవరినైనా అడ్డుగుద్దాం ఎవరినైనా. సో గైస్ ఆకలేస్తుంటే బాయ్ బజ్జీ అయితే చెప్పాడు. బాయ్ 2 బజ్జీలు ఎంత బాయ్? 25 రూపాయలు అంట మామ 2 బజ్జీలు. బాయ్ ఎలా ఉంది, బాగుందా? ఏదో చట్నీ కారం లాగా ఏదో ఇచ్చారు, దరిద్రంగా ఉందంట టేస్ట్. బాగుందిగా బాయ్? నిజంగా బాగుంది బాయ్. మీకు ఆ కారం నచ్చుండదు అంతే. బజ్జీ బాగానే ఉంది గైస్. పర్లా అంటే అర్థం చేసుకోండి గైస్. బాధపోతే చిన్న భయ్య బాగానే ఉంది. నాకు తెలిసి నీకు ఆ కారం నచ్చుండదు, మరి బాగానే ఉంది బ్రో. ఈ చలికి దానికి వేడిగా తింటే, దానితో పాటు ఒక ఐస్ క్రీమ్ తింటే ఇంకా బాగుంటుంది. ఐస్ క్రీమ్ తిందాం చలికి ఐస్ క్రీమ్. భయ్యా నీకేం తెలుసు? నాకు తెలిసింది, ఒక ఐస్ క్రీమ్ తిందాం ఆగండి, కానీ దొరికితే. థ్యాంక్ యూ. టుడేస్ చాక్లెట్ అయితే తీసుకున్నాం. ఇవన్నీ హోమ్ మేడ్ చాక్లెట్స్ అంట. సో వైట్ ఆల్మండ్, డార్క్ ఆల్మండ్, డార్క్ చాక్లెట్లు అన్నీ ఉన్నాయి. సో చూద్దాం అని చెప్పేసి జస్ట్ ఒక 100 grams అయితే తీసుకున్నాం. టేస్ట్ చూద్దాం. బాయ్ ఏం చేస్తున్నావు బాయ్? ఇంకా అప్పటి నుంచి కుస్తీ పొడి పడుతున్నాడు అయ్యా, ఛార్జింగ్ లెక్కట్లేదని. ఎన్ని వైర్లు చేస్తున్నాడు చూడండి. ఇప్పటికి ఎన్నిసార్లు ఆ బ్యాగ్ తింటాడు. ఏం కొట్టుకుంటుండో ఏం చేసావా దాన్ని. చాక్లెట్ అయితే ట్రై అయిపోతున్నాం. 100 grams అయితే తీసుకున్నాం. రోజు ఉన్నాయి మా చాక్లెట్లు, చాలా బాగున్నాయి బాయ్. హోమ్ మేడ్. ఇది ట్రై చేద్దాం. వైట్ ఆల్మండ్ ఎగ్జామ్ చేస్తున్నాయి అసలు. చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ఈ వైట్ కన్నా ఈ బ్లాక్ అదిరిపోయింది టేస్ట్. ఇది ఏంటిది? ఏవో గ్రీన్ కలర్ షీట్స్ ఉన్నాయి బ్రో, ఏంటో తెలియదు కానీ ఎగ్జామ్ టేస్ట్ బ్లాక్ అయితే అదిరిపోయా. ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం కదా. సో ఇక ఈ ఎకో పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఆ ముందర ఉన్నదే ఎకో పాయింట్ అన్నమాట. సో చాలా మంచి వ్యూ ఉన్న పాయింట్, చాలా బాగుంది. అంటే నాకైతే ఒక స్విట్జర్లాండ్ చూసిన ఫీల్ అయితే వచ్చింది. ఏ బాయ్ స్విట్జర్లాండ్ చూసినట్టుంది కదా బాయ్? అదే స్విట్జర్లాండ్ చూసినట్టుంది. అండ్ ఇక్కడ లోకల్స్ అడిగితే ఈ ముందు ఇంకొక డ్యామ్ ఉందంట, 6 kilometers ఏదో డ్యామ్ ఉంది. అండ్ 18 kilometers వెళ్తే ఏదో వ్యూ పాయింట్ ఉంది, చాలా బాగుంటుంది అన్నాడు. సో 18 kilometers అంటే మేము స్టక్ అయిపోతాం, ఎందుకంటే ఇప్పుడే కొంచెం ఈవినింగ్ అవుతూ ఉంది. సో అందుకని మేమేంటంటే ఈ డ్యామ్ ఏదైతే ఉందో ముందు చూద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం. అమ్మా బాయ్ ఏంటి బాయ్ ఇది? ఓ జారిపోతుంది రోయ్.
ఆహా కింద జారి కింద పడిపోయినట్టుంది జారి రే బాయ్ మొత్తం జారి కింద పడిపోయినట్టుంది అమ్మ కింద పడిపోయిన తర్వాత కట్ చేశారు మొత్తం జారి కింద పడిపోయినట్టుంది అసలు చూడండి బ్రో ఎలా ఉందో అమ్మా ఎంత 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 పొడుగున్నారా ఇవి ఏంటి బాయ్ ఎంత ఎంత పొడుగున్నాయా ఇవి చాలా పొడుగున్నాయి అసలు అమ్మో లేకపోతే వస్తూనే ఉంది వ్యూ పాయింట్ ఉన్నట్టుందిడా ఏదో ఫార్మ్ విజిట్ అంట ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తిరిగిపోయింది లొకేషన్ చెప్పానా వ్యూ పాయింట్ ఉంటుందని అబ్బా ఎర్రగా తీసింది భయ్యా ఒక డ్రోన్ లేదు మా దగ్గర ఒక డ్రోన్ ఉంటే మాత్రం దీనికి మించిన లొకేషన్ ఉండేది కాదు అసలు డ్రోన్ షాట్స్ ఇదిగోండి గైస్ ఫామ్ విజిట్ సో మనం కావాలంటే ఆ ఫామ్కి విజిట్ అవ్వచ్చు కాకపోతే ఇక్కడ క్లోజ్ అయితే చేశారు ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫామ్ అంట చాలా న్యాచురల్గా ఉంటాయి కింద అయితే వేరే లెవెల్ ఉంది అసలు ఇక్కడ నుంచి అక్కడ చిన్న విలేజ్ ఏదో కనిపిస్తుంది అండ్ ఆ పైన నుంచి వాటర్ ఫాల్స్ ఆ కింద వచ్చేసి లేక్ అదే డ్యామ్ వాటర్ దాని ఏమంటారా రివర్ అంటారా లేక్ అంటారా ఏమంటారా లేక్ అంట గైస్ నిజంగా చాలా బాగుంది నిజంగా ఆ కింద ప్లేస్ అయితే మాత్రం నిజంగా ఏంటంటే ఏదో ఒక స్విట్జర్లాండ్ ఫీల్ వస్తుంది అసలు ఇది మొత్తం ఇలా చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడి నుంచి వెళ్దాం ముందుకి సేవ్ ద ఎర్త్ ఓ డ్యామ్కి 10 రూపాయలు బాయ్ 10 రూపీస్ సో డ్యామ్ అయితే ఎంట్రీ అయ్యాం ఇక్కడ నుంచి 0.5 కిలోమీటర్స్ 10 రూపాయలు అంట ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవడం అది తీసుకో కూర్చున్నావా మనల్ని అది కదా ఓకే వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళకి చేస్తాం ఓ సారీ లేకపోతే పిచ్చలాగా ఆడుకుంటానండి భయ్యా నా లడ్డులేదు ఏంట్రా ఎంత ఉంది నీళ్ళు లేవు పపాస్ డ్యామ్ ఇది దీన్ని చూడడానికి వచ్చింది అందూరం నుంచి బాయ్ ఏం లేదు బాయ్ తుపాస్ డ్యామ్ బాయ్ ఇది నీళ్ళు లేవు భయ్యా ఇక్కడ బాయ్ చేపలు పడదామా కానీ స్విట్జర్లాండే బాయ్ మనం మునార్కి రాలా స్విట్జర్లాండ్కి వచ్చాము ఏదన్నా ఒకటి ప్లేస్ ఉంది చూడ్డానికంటే జనాలు కుప్పలు చేస్తారా ఒకసారి ఇంకా జనాలు రావడం స్టార్ట్ చేస్తే ఇంక మొత్తం ఇది చూడ్డానికి బైక్ వెళ్ళొచ్చా అండి మరి ఆపారుగా ఇక్కడ బైక్ ఎంట్రీ ఉందా కారే వెళ్తుంది ఓ నైస్ కానీ క్రేజీ ఉంది భయ్యా డ్యాము బాయ్ కార్ వస్తుందండి బాయ్ ఊరేది అక్కడే రా భయ్యా రా వాంగ ఉండు ఇరికే బ్రో వెయిట్ బ్రో వామ్మో బాయ్ కాదు ఎక్కడి నుంచి వెళ్తాయి నీళ్ళు నో పార్కింగ్ అంట పండ పెడతారంట కానీ ఇదంతా చూడడానికి నిజంగా స్విట్జర్లాండ్ చూసినట్టే ఉంది భయ్యా నాకైతే మాత్రం అసలు ఏముంది రా బాబా వాటర్ లేవు బట్ లొకేషన్ మొత్తం అదిరిపోయింది అసలు లొకేషన్ మాత్రం నిజంగా వేరే లెవెల్ భయ్యా నిజంగా చాలా బాగుంది ఎండ కొడుతుంది అబ్బా చాలా ఆయన ఇలా ఎండ వస్తే మంచి మజా వస్తుంది అసలు ఎంత బాగుంది చూడండి గైస్ డ్యామ్ అంతా మీకు ఎలా కనిపిస్తుందో తెలీదు
ఈ కింద అయితే మాత్రం మంచి జిక్లిక్ ఉంది. అసలు ఇక్కడ కుక్కవాడ డ్యామ్ చూడడానికి వచ్చింది భయ్యా. బాయ్ అక్కడ దాకా వెళ్ళొచ్చు బాయ్ స్విట్జర్లాండ్కి. మొత్తం స్విట్జర్లాండే ఏముందిరా నాయన, వేరే లెవెల్ అసలు. ఫ్రీ వైఫైరా? ఫ్రీ చాక్లెట్ టెస్టింగ్, ఫ్రీ వైఫై అంట. బాయ్ టెస్ట్ చేద్దాం అనుకుంటే షాపే క్లోజ్ చేశాడు బాయ్. టీ స్పాట్ ఊరే నాయన ఊట్రా సాంగ్ అట్లుండరా ఆయన. ప్లేస్ అయితే చాలా బాగుంది. బోటు ఎంట్రీ టికెట్ 10 అంట. ఏంది ఆడికి వెళ్ళడానికి కూడా 10 రూపాయలు కట్టాలా బాయ్? వీళ్ళు మరీ మోసం బాయ్. ఏంటి ఆడికి వెళ్ళడానికి ఆ పాయింట్ చూడడానికి 10 రూపాయలు కట్టాలంట. ఏంటి బా ఎంత దారుణం? వెళ్ళామా మరి కోతిమో ఏంటి ఏంటో చూపేంటే నా దగ్గర ఏం లేవు పెరుక్కోడానికి. మాకేం లేదు దిక్కు, వచ్చావు అంటావు. లోపలికి వెళ్దాం అనుకున్నాం గైస్. సీన్ అంటే 10 రూపాయలు టికెట్ అన్నాడు. మా దగ్గర 500 ఉన్నాయి, నెట్వర్క్ లేదు. సో ఆయన చేంజ్ అడిగితే చేంజ్ లేదన్నాడు. కొన్ని షాప్ వాళ్ళు నన్ను అడిగితే ఎవడో ఇవ్వలేదు. ఇంకా సర్లే ఇంకా లోపలికి ఏం వెళ్తాంలే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాం. ఏం బాయ్ ఏమంటా? వ్యూ పాయింట్ ఉందంట ముందర 10 కిలోమీటర్లు, అదే లాస్ట్ అంట. ఎట్ వెళ్ళాలి? ఇదే ఏకేకు మాకు 10 రూపాయలు వెనక్కి వచ్చేసాం. సో బేసిక్గా ఏంటంటే ఇగో అక్కడికి వెళ్దాం అనుకున్నాం. సో అక్కడి నుంచి అలా అక్కడి వరకు వెళ్దాం అనుకున్నాం కానీ 10 రూపాయలు లేదని ఆపేశాడు. ఒక్కసారి లొకేషన్ చూడండి బ్రో, ఇదే డ్యాము. అండ్ ఇక్కడ మనం బండి కూడా ఆపకూడదు ఎక్కువసేపు. వాటర్ లేవు కానీ డ్యామ్ బాగుంది. ఈ కింద అయితే వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి, జుప్ 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 అని. అంటే అడ్రస్తో గిట్టేస్తా. 10 కిలోమీటర్లు, 26 కిలోమీటర్లు. మొన్న 26 కిలోమీటర్లు వచ్చాం మనం. ఎక్కువ పాయింట్ 7.5 కిలోమీటర్స్. హైడెల్ పార్క్ అంట. హైడెల్ పార్క్ మనం చూడలేదే. మనం మళ్ళీ దీనికి వెళ్ళాలి బాయ్, టీ మ్యూజియంకి వెళ్ళాలి. మనకు అక్కడే లేట్ అయిపోద్ది. 10 కిలోమీటర్లు ఏంటి పక్కన లేదు, అది ఈ రూట్లో వెళ్ళాలంటున్నా. ఓకే మేమైతే ఒక 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఒక వ్యూ పాయింట్ కోసం వెళ్తున్నాం. 10 కిలోమీటర్లు మావా, లిటరల్లీ 10 కిలోమీటర్లు ఒక వ్యూ పాయింట్ కోసం వెళ్తున్నాం అంటే అది ఎంత రేంజ్లో ఉంటుంది అనేది మీరు ఊహించుకోండి. ఇన్కేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత రాలేకపోతే నన్ను ఏమంటారు, నాకు వెళ్తున్నాం ఇప్పుడైతే. బాయ్ ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు అనుకుంటా బాయ్. మొక్క ఉంది ఇవే, ఇక్కడ మొక్క ఉంది. ఇలా వెళ్ళి అలా వెళ్ళొచ్చు. చూడమా లొకేషన్, చూడమా అక్కడ ఉంది మా రెయిన్బో. ఇప్పుడు మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. బొంగు కనిపిస్తే కనిపించింది, లేకపోతే పోతే పోండి. నేనైతే పోతున్నా కిందకి. అమ్మ అసలు మామూలుగా లేదయ్యా అసలు. ఇప్పుడు చూడండి అసలు వ్యూ పాయింట్. ఇక్కడ సైడ్ ఎండ, ఇక్కడ సైడ్ నీడ. అసలు ఏమన్నా కాంబినేషన్ ఉందా అసలు? చాలా అంటే చాలా బాగుంది మావా. क्या करूं मैं मर जाऊं, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी. साडा कुत्ता टॉमी, साडा कुत्ता कुत्ता, साडा कुत्ता टॉमी, साडा कुत्ता कुत्ता.